శుభోదయం. ఇది మే 24, 2025. పక్షిరాజులు కూడుకొనుచున్నవి. ఇప్పుడు ఇక్కడ బ్రన్హామ్ టాబర్నాకిల్ నందు సహోదరు జోసెఫ్ బ్రన్హామ్ నుండి లేఖ. ఇప్పుడు సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్. మారు మనసు పొందిన ప్రియమైన వార్లారా, నేను నొక్కడం ద్వారా మనం విఫలమవ్వజాలని దేవుని యొక్క వాక్యమును వింటున్నాము. అది ప్రతి వాక్యము సత్యమై ఉన్నది. దానిలోని ప్రతి వాక్య భాగము సత్యమే. మనము పిలువబడి మరియు భద్రపరచబడి ఉన్నాము, నింపబడి మరియు ప్రత్యేకపరచబడి ఉన్నాము, పరిశుద్ధాత్మతో నింపబడి మరియు ఇప్పుడు ఇదివరకే కనాను దేశంలో ఉన్నాము. మనము దేనికి భయపడము. దేనికి మనమెవరమో మనకు తెలుసు. ఆయన మనకు చేయమని ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా మనము ఆయన యొక్క వాక్యముతో నిలిచున్నాము గనుక ఆయన మనకు ఒక స్వాస్థ్యంను విడిచిపెట్టాడని ఆయన మనకు చెప్పబోచున్నాడు. తండ్రి, దానిని నీవు ఎప్పుడు చేశావు? జగత్తు పునాది వేయబడక ముందే నేను మిమ్మల్ని ఎన్నుకొని మరియు మీ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పెట్టినప్పుడే ఉన్నది. మీరు నా కుమారులు మరియు కుమార్తెలుగా చిన్న దేవుళ్ళుగా ఉండునట్లు మీరు మీ స్వాస్థ్యమును పొందుకొనుటకు కాలము సంపూర్ణమైనప్పుడు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అయిన యేసు నేను పంపి ఉన్నాను. నేను మిమ్మల్ని స్థానములో పెట్టగలుగుటకు ముందు వదులు శబ్దములు మరియు వదులైన చోట్ల కోసం నేను మిమ్మల్ని పరీక్షించవలసి ఉన్నాను. టేపులలో ఉన్న నా స్వరంను సంఘములో ప్లే చేయడం తప్పు అని మీరు నమ్ముచున్నారా? అవును, సంఘములో మీరు టేపులను ప్లే చేయకూడదు. దానిని ఖండిస్తున్నాను. వదులు శబ్దమా? టేపులలో ఉన్న నా వాక్యమునకు అనువాదం అవసరమని మీరు నమ్ముచున్నారా? అవును, దానిని ఎవరైనా ఒకరు వివరించడం అవసరమై ఉన్నది. వదులు శబ్దమా? దానిని తన్నివేయండి. మీరు ఇంకనూ సిద్ధం అవ్వలేరు. మీరు సిద్ధపడి ఉంటే మీరు ప్రతి మాటకు ఆమేన్ అని చెప్తారు. నేను నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాను అని మీరు నమ్ముచున్నారా? ఆమేన్. టేపులలోని నా స్వరము మీరు తప్పక వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరం అని మీరు నమ్ముచున్నారా? ఆమేన్. టేపులోని నా స్వరము వధువును ఐక్యము చేస్తుందని మీరు నమ్ముచున్నారా? ఆమేన్. నా బలిష్ఠుడైన దూత మిమ్మల్ని నాకు పరిచయం చేస్తాడని మీరు నమ్ముచున్నారా? ఆమేన్. ఇప్పుడు మీరు బిగించబడుచున్నారు. వదులు శబ్దాలు మరియు వదులు చోట్ల కోసం నేను మిమ్మల్ని పరీక్షించాను. ద్వారము మూసివేయటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా ముద్రను మీపై వేస్తాను. నా తనిఖీలో మీరు ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు నన్ను మీకు ఒక విషయమును చెప్పనివ్వండి. టేపు విను దేశంలోనున్న నా ప్రియమైన ప్రశస్తమైన ప్రజలారా, విదేశాలలో ఉన్నను మరియు మీరు ఎక్కడున్ననో మీరు భయపడకండి. సమస్తము సజావుగా ఉన్నది. జగత్తు పునాది వేయబడక ముందే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. జరగనయ్యున్న ప్రతిదీ నాకు తెలుసు. త్వరలో నేను మీ కొరకు వచ్చుచున్నాను మరియు ఎటువంటి మరణము, ఎటువంటి విచారము, ఎటువంటి అసూయ అటువంటిదేదియూ లేకుండా కేవలం పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఉండే చోటునకు మిమ్మల్ని తీసుకెళ్లబోచున్నాను. అప్పటి వరకు ఎన్నడూ మర్చిపోకండి, నేను మీకు నా వాక్యమునిస్తున్నాను. మీరు శరీరధారి అయిన నా వాక్యమై ఉన్నారు. మీకు ఏదైనా అవసరమన్న ఎడల దానిని పలుకండి, పిదప దానిని నమ్మండి. అది మీ స్వాస్థ్యమై ఉన్నది. నేను మరలా ఈ ఆదివారం మీకు నా స్వరమును పంపించి మరియు దానంతటినీ మీకు వివరించబోచున్నాను. మీరు ఎవరు, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు మరియు అక్కడ ఎలాగుంటుంది అని సరిగ్గా ఇప్పుడే మరొకసారి నేను మీకు చెప్పబోచున్నాను. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు నేను నా వధువును సమకూర్చి పరలోక స్థలంలో కూర్చుండబెట్టగా వచ్చి వారితో చేరి నా వాక్యము ద్వారా నేను మిమ్మల్ని స్థానము ప్రకారంగా స్థాపించుటను వినండి. 60-05-22 ఈ పుత్ర స్వీకారము. నంబర్ 4. సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్. www.branham.org/en/apps మరియు www.branhamtabernacle.org మరియు www.svfellowship.info. సియరా విస్టా ఫెలోషిప్, హేర్ఫోర్డ్, అరిజోనా నుండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోమ్.